విశ్వంభర అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ జర్నీని ఒక్కసారిగా రివైండ్ చేసుకుంటే ఒక మాటలో చెప్పాలండి నేను ఫ్యాంటసీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఒకే ఒక సినిమా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఒక కథ చెప్పడానికి రెడ్ కార్పెట్ వేసింది. అంటే గొప్ప అడ్వాంటేజ్ అదృష్టం మీరే అన్నారు. సో దాన్ని నమ్ముతాను. రామ్ చరణ్ గారి వల్ల మొదలైందంట ఈ ప్రాజెక్ట్. జరగాలి అని కోరుకుంటాం, జరిగితే బాగుంది అనుకుంటాం. 150 సినిమాలు చేసిన హీరోకి ఒక కొత్తగా ఒక క్యారెక్టరేషన్ రాయాలంటే, ఒక కొత్తగా ఒక డైలాగ్ రాయాలంటే వణుకు వస్తుంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా మనం రాస్తున్నప్పుడు ఒక చిన్న భయం ఉంటుంది మీరు అన్నట్టు. కాకపోతే చిరంజీవి గారికి హనుమాన్ అంటే విపరీతమైన భక్తి. ఈ సినిమాలో ఆ ఎలిమెంట్ ఏమైనా వాడుకునే ఛాన్స్ ఉంది? స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడితే అది భీమ్స్ ఎందుకు చేతిలో పెట్టాల్సి వచ్చింది, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, ఏదైనా ఒక సినిమా సార్ డిలే అవుతూ వెళ్తుంటే స్టీల్ అయిపోద్ది, లేకపోతే నెగిటివ్ స్టార్ట్ అయిపోద్ది అని. ఒక సినిమా చేతుల వరకు వచ్చి జారిపోయినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఒక సినిమా ఓపెనింగ్ అయింది, అవును. ఓపెనింగ్ అయిన తర్వాత అది ఆగిపోయింది. చిరంజీవి గారిని మాస్ యాక్షన్ అంటారు కానీ సార్, ఆయన ఒక మాస్ సినిమా చేసిన వెంటనే సార్ ఆయన ఒక్కసారి క్యారెక్టర్లోకి వెళ్ళారంటే ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్లో గ్యాప్ ఉండదు. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన టైమింగ్ ఎక్కడ మిస్ అవ్వదు. డిజైన్ బాగుంటే ఇప్పుడు ఈ జనరేషన్ డైరెక్టర్లు అందరూ ఓల్డ్ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నారు, అలాంటి సెటప్లోనే కథలు రాసుకుంటున్నారు. మీరైతే ఏకంగా ఓల్డ్ దాటేసి యూనివర్స్ బిల్డింగ్ ఏదో సృష్టించినట్టు దీనికోసం. సార్ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ ఇలాంటివి ఏం లేవండి. విశ్వంభర్ మొదలయ్యేటప్పుడు ఇది జగదేక అతలోక సుందరి సీక్వెల్. జగదేక అతలోక సుందరి సినిమాకి విశ్వంభర్ సినిమా కొన్ని ఇంటర్వెల్ బ్యాంగులు, అన్నయ్య ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ఉంటుంది. అన్న ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నిజంగా అంత కమర్షియల్ హీరో, అంత రేంజ్ ఉన్న హీరోకి మామూలుగా ఫైట్స్ ఇట్లా ఎండ్ చేస్తారు. ఆయన చాలా సింపుల్ గా ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్.